కథ సారాంశం: ఒక అడవిలో కట్టెలు అమ్ముకునేవాళ్ళు ఎప్పటినుంచో ఒకే రేటుకు అమ్ముతూ వచ్చారు. కానీ ఒక వ్యక్తి ఆలోచన ప్లస్ ఓపిక ప్లస్ స్ట్రాటజీ ఉపయోగించి అదే కట్టెలను 150కి, చివరికి 180కి అమ్మగలిగాడు. అందరూ ఒకేలా ఆలోచించలేదు, కానీ మైండ్ సెట్ మారినవాడే లాభం చూశాడు. ఇంపార్టెంట్ బిజినెస్ పాయింట్స్: అందరూ చేస్తున్నదే చేయడం సమానము గ్రోత్ లేదు. మార్కెట్లో అందరూ ఒకే రేటుకు అమ్ముతున్నారు అంటే అదే సరైన రేటు అనుకోవడం తప్పు. ఓపిక, పేషెన్స్ సమానము ప్రాఫిట్. వెంటనే అమ్మేయాలి అనుకునే వాడికి లాభం తక్కువ, కొంచెం ఓపిక పట్టినవాడికి ఎక్కువ లాభం. ఒకే రేటులో ఉండడం, యూనిటీ, చాలా ముఖ్యం. ఒకడు తక్కువకి అమ్మితే మొత్తం బిజినెస్ స్ట్రాటజీ పాడవుతుంది. బయ కూడా స్ట్రాటజీ ఆడతాడు, కొనుగోలుదారుడు కూడా. ఆగడం, భయపెట్టడం, ధర తగ్గించడానికి ట్రై చేస్తాడు. బిజినెస్లో ఇది సాధారణం. భయంతో డిసిషన్ తీసుకుంటే లాస్. 7 రోజులు కొనుగోలుదారుడు రాలేదని భయపడి రేటు తగ్గించారు. అదే పెద్ద తప్పు. మార్కెట్ నాలెడ్జ్ ఉన్నవాడే గెలుస్తాడు. ఎక్కడ డిమాండ్ ఎక్కువో తెలుసుకున్నవాడు అదే ప్రొడక్ట్ని ఎక్కువ రేటుకు అమ్మగలిగాడు. జీరో ఇన్వెస్ట్మెంట్లో కూడా గ్రోత్ పాసిబుల్. కొత్త బిజినెస్ అంటే డబ్బే కాదు, ఆలోచన ప్లస్ మైండ్ సెట్ ప్లస్ స్ట్రాటజీ. బిజినెస్లో లాస్ డబ్బు వల్ల కాదు, తప్పు మైండ్ సెట్ వల్ల వస్తుంది.